నమస్తే. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే ఇటు శివాజీ గారిని మహిళా కమిషన్ ముందు కూడా హాజరుపరచినట్టు చేస్తున్నాయి. మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని కూడా చెప్పిండు. అసలు నిజంగానే శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటి? శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగానే తప్పుడు వ్యాఖ్యలేనా? సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సామాజిక ఉద్యమకారులు విప్లవ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తారా? శివాజీ గారు మాట్లాడిన మాటలు 100కి 100% నేను సమర్థిస్తున్నా. అంటే నేను ఒక ఆడపిల్లనే అయినా కూడా సమర్థిస్తున్నా. అంటే ఎందుకు సమర్థిస్తున్నా అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఆ విధంగా తయారయ్యారు. ప్రతి ఒక్కరు ఆయన మాట్లాడింది కరెక్టే, ఆయన చెప్పిన అర్థం కరెక్టే, భావం కరెక్టే. కాకపోతే పదజాలము అనేది ఒక 2 మాటలు మాత్రం తప్పుగా మాట్లాడిండు. అది పక్కన పెడదాం. అసలు నిజంగానైతే ఈ బట్టల విషయంలో మాత్రము అసలు ఆడపిల్లలు చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. ఇక మరి మగపిల్లగాడు చూసి మరి అదైంది ఇదైంది అని అంటే ఎవరు బాధ్యులు? దానికి ఎవరు బాధ్యులు ఇక్కడ? అంటే మనది మనమే చేసుకుంటున్నాం కదా. అంత మళ్ళీ ఏమంటారు, స్వేచ్ఛ లేదా మాకంటారు. అంటే స్వేచ్ఛ ఎక్కడ? అసలు స్వేచ్ఛ కావాల్సింది ఎప్పుడు? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా పోతున్నా కూడా ధైర్యంగా పోయే ఆ టైము స్వేచ్ఛ అంటారు. లేదా నువ్వు చదువుకోవడానికి నేను ఇది చదువుతా, నేను ఖచ్చితంగా నేను ఇదే చదువుతా, మీరు చెప్పింది చదవను అనేది అది స్వేచ్ఛ అక్కడ వస్తుంది. నువ్వు ఒక వృత్తి చేసే దగ్గర స్వేచ్ఛ, ఒక తర్వాత సమాజంలో నేను ఇది పని చెయ్యాలి అనేది స్వేచ్ఛ. అంతేగాని బట్టల విషయంలో స్వేచ్ఛ అనేది ఉంది. అంటే బట్టలు ఏ విధంగా ఉండాలి? 10 మందికి ఇబ్బందికరం కాకుండా ఉండాలి. నీ వల్ల ఒకరు ఇబ్బంది పడద్దు. అంటే మనం ఈ రోడ్డు మీద పోతున్నాము, చూసి 10 మంది గుసగుసలు ఆడుకోవాలనా? అంటే నీ వెనకమ్మటి రావాలనా? ఎంత ఎంత ఎబ్బెట్టుకుంటది. మగపిల్లలు ఇవాళ రేపట్లో పాపం నిజంగా అనాలంటే వాళ్ళు మంచోళ్ళు అయినా కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఫస్ట్ మగపిల్లలే మంచోళ్ళు, ఈ ఆడపిల్లలు సగం చెడగొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్ అట్లా. గరికపాటి గారు అన్నట్టుగా నిజం చెప్పిండు, ఆయన కూడా అట్లాగే చెప్పిండు కదా. అమ్మా, ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉండాలి, నిండుగా ఉండాలి. అసలు ఎందుకు బయటకు వచ్చేది? సగం సగం బట్టలు వేసుకొని, జానెడు బెత్తడి బట్టలు వేసుకొని బయటకు వచ్చేది ఎందుకు? మా బట్టలు మా ఇష్టం, మేము వేసుకుంటాం. మీ బట్టలు మీ ఇంట్లో వేసుకోండి. అయితే మీ నాన్న ముందర వేసుకోండి, మీ అమ్మ ముందర వేసుకోండి, మీ అన్న మీ తమ్ముడు ముందర వేసుకోండి. అంటే మీ తమ్ముడు మీ నాన్న అయితే చెప్పరా? ఇప్పుడు శివాజీ గారిని కూడా అట్నే అనుకోవచ్చు కదా. ఒక మా అన్నయ్య చెప్పాడులే, ఒక మా తమ్ముడు చెప్పాడు, మా నాన్న చెప్పాడు అని పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా. అవును కరెక్టే, మనం మంచిగా వేసుకుందామని ఆలోచన ఉండాలనా? కానీ తగుదునమ్మా అనుకుంటూ ఈవిడ నన్నే అనసూయ నన్నే అన్నారు అన్నట్టు ఆయనైతే పేరు పెట్టలేదు కదా. వాస్తవంగా అనసూయ అని పేరు పెట్టాడా? పెట్టలేదు. అంటే అనసూయ అట్లాంటి బట్టలు వేసుకుంటది కదా, ఆమె నిండిగా వేసుకోదుగా. నిండిగా వేసుకుంటే మరి ఎవరు చూడరు అనుకుందేమో, మరి అందరు చూడాలనేమో. మరి నాకైతే అర్థం కదా, ఆమె ఎందుకు వేసుకుంటుందో తెలియదు, దేనికి వేసుకుంటుందో తెలియదు. నేను సినిమాలు కూడా చూడడం చాలా తక్కువ. ఇంక ఇట్లా ఈ అడ్డమని అసలే చూడను నేను. మరి 10 మందిలో ఎట్లా ఉంటారు? అది ఏమన్నంటే సినిమా తెరలో చూపించారు, సరళే అది సినిమాలే 3 గంటల్లో అయిపోతుంది అనుకోవచ్చు. కానీ నిజ జీవితం కదా, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి దానివల్ల. అవుతున్నాయా కావట్లేదా? అంటే దీన్ని బట్టి ఇప్పుడున్న యువత ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు శివాజీ గారు చెప్పింది తప్పు అంటుంటే మరి మంచి ఎవరు చెప్పాలి? అంటే మంచి చెప్తే తప్పేం లేదు ఆయన చెప్పిన దాంట్లో. కాకపోతే ఆయన వాడిన భాషలో మాత్రం కొన్ని అది ఇక ఆ ఫ్లోలో వచ్చేసింది ఆయనకి, అంతే. ఆ పదం అనడం కరెక్ట్ కాదు. కానీ అలా అనుకుంటే సినిమాలలో రకరకాల పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, అర్థాలు నానార్థాలు ఎన్నో ఉన్నాయి. మరి మనిషి బాడీ మీదనే ఉంది. మరి దాన్ని ఎవరు ఆ సెన్సార్ బోర్డు ఆపలేదే? మరి ఆపాలి కదా. ఇబ్బందికరమైన చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము ఆ నోటితో చెప్పలేము. మా నైజం అది కాదు. నేను ఒక టీచర్ వృత్తిలో ఉన్నా కాబట్టి ఆ పదజాలం నేను వాడను, అంతే. కానీ ఇక్కడ ఈమె అసలు వీళ్ళని ఏమనాలి? అసలు కొట్టాలనా తిట్టాలనా? వీళ్ళని ఏం చేయాలి? యువత ఏమైపోవాలి? ఏమన్నంటే గంజాయికి అలవాటు పడ్డారు, అది అలవాటు పడ్డారు, ఇది అలవాటు పడ్డారు అని అంటుంటారు. మరి గంజాయికి అలవాటు పడ్డప్పుడు నడి రోడ్ల మీద మీరు ఈ బట్టలు వేసుకొని తిరిగితే ఎట్లా? వాడు అసలే తిక్కుంటది వాడికి. ఇక మరి మీరు ఇట్లా చేసినప్పుడు ఇంకేం చేస్తారు? ఆడపిల్ల సడన్ గా చూసి ఒకటోసారి చూసి మళ్ళీ రెండోసారి చూస్తారు, తెలుసా ఆ విషయం?
వామ్మో ఈమెంది అన్నట్టుగా. మరి మగ పిల్లగాడు అంటే ఆ హార్మోన్స్ ఆ జీన్స్ అట్లాంటివి అంతే, వాళ్ళ తప్పు అని మనం ఏం అనాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మొదట మనం జాగ్రత్తగా ఉండి బట్టలు ఇట్లా వేసుకున్న వాళ్ళ మీదనే ఇట్లా మాట్లాడుతున్నారు. నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద చాలా చాలా దాడులు జరిగినాయి కదా ఆడపిల్లల మీద. నిండుగా అంటే ఇంకా దాన్ని మాత్రం ఏమంటామంటే వాడు ఇంకా చెప్పలేము. అంటే మనం అంత నిండుగా అంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ దేశంలో ఈ సమాజంలో దేనికో ఒకదానికి బలైపోతున్నారు, గురి అవుతున్నారు. కాబట్టి అలాంటప్పుడు అసలు బట్టలు లేకుండా తిరిగితే ఎట్లా? ఇంకా మొత్తమే ఇదైపోతుంది కదా. మనం ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఏదో ఒక దగ్గర కాపు కాస్తుంటారు. ఆ ఆటోలో అంటే ఎవరిని నమ్మేటట్టు లేదు కదా ఇవాళ రేపట్లో. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటున్నా నేను. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది సమాజం అంటే మీ ఇల్లు కాదు, ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టుండు. ఎవరు అడగరు, నువ్వు బట్టలు ఉంచుకున్నా అడగరు, తీసేసినా అడగరు, ఏ చేసినా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ ఇది సమాజం కదా, 10 మంది తిరిగేది కదా. మరి మొన్న కూడా ఎవరో కావిడ వచ్చింది, మరి ఆ మగ పోరలు ఎట్లా పోతున్నారు? 100 మందిలో 2 చెడ్డోళ్ళు ఉంటారు కదా. రాముడు లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ కీచకుడు లాంటి వాడు కూడా ఉంటాడుగా. మరి అలాంటప్పుడు వాళ్ళ నుంచి మనం తప్పుకోవాలంటే మనం కరెక్ట్ గా ఉండాలిగా ఫస్ట్. ఇప్పుడు ఏమో నన్ను కూడా అంటారో ఏమో, మరి ఈ చీర కట్టుకుని ఉంటే ఏమంటారో ఏమో, నాకైతే అర్థం కావట్లేదు. నేను కూడా డ్రెస్లు వేసుకుంటా, చీరలు కట్టుకుంటా, కానీ ఎట్లా మనల్ని మన గురించి వాళ్ళు మాట్లాడుకోవద్దు, 10 మందిలో మనం నానొద్దు. ఇప్పుడు ఎవ్వరికి లేనిది అనసూయ గారినే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ఆమె కరెక్ట్ గా డ్రెస్ వేసుకుంటే అసలు ఆమె ఎందుకు, ఆమె ఒక్కతే ఎందుకు స్పందించింది? ఆమె పేరు కూడా పెట్టలేదు కదా. అంటే తనకు తెలుసు తను తప్పు చేస్తున్నా అని. తప్పు అని తనకు తెలిసి కూడా మళ్ళీ తప్పు చేస్తుంది. అంటే ఇప్పుడు శివాజీ వ్యాఖ్యల పైన నాగబాబు గారు మరియు ఆర్జీవి గారు కూడా, ప్రకాష్ రాజ్ గారు కూడా శివాజీ గారిని కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరి వీళ్ళు నిజంగా చెప్తున్నా, వాళ్ళ పిల్లలు అట్లా వేసుకుంటే ఊరుకుంటారా? అంటే మందలిచ్చారా? ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలు ఇట్లే తిరిగితే అమ్మ మీరు ఇదే వేసుకోండి, అమ్మ ఇదే వేసుకొని బజార్లలో తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్తారా? అది ఎంతవరకు కరెక్ట్? కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఈ శివాజీ గారిని ఉద్దేశపూర్వకంగానే కావాలని అంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. మరి వాళ్ళకి మధ్య ఏముందో, ఈ అమ్మ ఏం రాజకీయాలు రా బాబు. అసలే ఇప్పుడు ఆ ప్రజలు ఒక పక్క సమస్యలతో సతమతం అవుతుంటే మధ్యలో వీళ్ళది కూడా రాజకీయమేనా? అదే కదా, బట్టల కోస. ఈ బట్టలేంది ఆ బట్టలేంది అంటే ఈ అసలు ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్టే ఉంది. మానవత్వం మంటగలిచిపోతున్నట్టే ఉంది. వాళ్ళ గోలేంది అసలు? వాళ్ళెందుకు వస్తున్నారు మళ్ళీ? ఇక్కడ జరిగేది మరి శివాజీకి అనసూయకి అయినప్పుడు మళ్ళీ మధ్యలో వాళ్ళ జోక్యం ఎందుకు? అంటే అనసూయకు ఒత్తాసు పలుకుతురా? అంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు కూడా మరి మరి నిండుగా ఉండాలా లేకపోతే ఆఫ్ లో ఉండాలా? మరి ఏదైతే ఇష్టపడతారో మరి దీని ప్రకారం చూస్తే వాళ్ళు ఏదేసుకున్నా కూడా ఓకేనట్టుంది. వామ్మో వాళ్ళేం మనుషులు నాయన, వాళ్ళు పెద్దోళ్ళు. ఇంకా వాళ్ళు చెప్తే, ఎందుకంటే సమాజంలో వాళ్ళకు ఒక పేరుంది కదా. వాళ్ళు ఏది చెప్పినా కూడా పిల్లల పైన ప్రభావం పడుతుంది, యువత పైన. వాళ్ళు మంచి చెప్తే మంచిగా నేర్చుకుంటారు, చెడు చెప్తే మరి నాగబాబే ఇట్లన్నాడు, ప్రకాష్ రాజే ఇట్లన్నాడు, ఏం కాదు అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. మనం ఎంతసేపటికి మంచి చెయ్యాలనే మనం ఆలోచించాలి. మన వల్ల ఒకరు ఇబ్బంది పడద్దు, మన మాటల వల్ల అవతలి వాడు ఆదర్శంగా ఈ యువత బాగుపడాలని చూడాలి. గాని మనం ఇక ఇట్లనే కొట్లాటలు, తిట్లు కొనడు, బూతుల పురాణము ఇదే చేద్దామా? ఇక ఉన్నంత కాలం వచ్చే జనరేషన్ కి ఏం చెప్తారయ్యా మీరు? నాకు అర్థం కాదు. ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఒక పక్క చదువుల గురించి మాట్లాడతారా, భవిష్యత్తు గురించి మాట్లాడతారా? అరే ఈ చెప్పొచ్చు కదా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇవి కదా కావాల్సింది. మంచిగా చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది, మంచిగా ఉంటది, రేపు భవిష్యత్తు బాగుంటది, మన రాష్ట్రం బాగుంటది, ఆ తర్వాత దేశం బాగుంటది కదా. ఉన్న ఎన్ని సమస్యలు లేవు. ఈ బట్టల సమస్య ఏంది నాకు అర్థం కాదు. బట్టల్లో ఒక పెద్ద గోల్ అయిపోయింది. పాపం ఏం మాట్లాడు పాపం. ఆయన అసలు ఒక సినిమా యాక్టర్ కదా. ఆయన ఎంతో మంది తోటి సినిమాలు తీసిండు. అతనికే అట్లా చెప్పాలనిపించిందంటే మరి సామాన్య మానవులు ఎట్లా? నేను అది ఆలోచిస్తున్నా. ఒక హీరో అయినా ఎంతో మంది హీరోయిన్లతో తీసిన అతను, సినిమాలలో రకరకాలుగా ఉంటారు మనుషులు. అతనికే ఆ స్టేజ్ మీద చెప్పాలి అనిపించిందంటే ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఆ క్యారెక్టర్ లో. అంతే కదా. అంటే సామాన్యుడు ఇంకా ఎట్లా? అసలు ఆయన చెప్పడంలో తప్పేముంది? ఆయన అంటే ఎవరికైనా భావ ప్రకటన చేసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది.
మన అంబేద్కర్ గారు చెప్పిన ఉమ్. మాట్లాడే హక్కు ఉమ్. ప్రతి ఒక్కరికి ఉంది, కానీ మంచి మాట్లాడాలి. ఉమ్. కానీ ఈ ఈ రకంగా మంచి ఎడ్డం అంటే తెడ్డము, తెడ్డం అంటే ఎడ్డం అంటే ఎట్లా? ఉమ్. మంచిని మంచి అనాలి, చెడుని చెడే అనాలి. ఉమ్. ఆయనకే అనిపించింది వెంటనే, ఉమ్. అరే నేను కొన్ని పొరపాటు మాట్లాడినే, ఉమ్. అబ్బా నేను ఇలా మాట్లాడక ఉండాల్సింది, ఉమ్. అమ్మా కర్మ అని తనంతట తానే బాధపడ్డాడు కదా. ఉమ్. పడ్డాడు. అవునా కాదా? ఉమ్. మరి ఎవరికి ఎందుకు నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడను, నాకెందుకు వచ్చింది ఈ నోటి దూల అని కొంతమంది కామెంట్స్ పెడుతురు. ఉమ్. కానీ నోటి దూల కాదు, ఉమ్. ఆయన అనుభవిస్తున్న ఉమ్. ఎప్పటి నుంచో ఆయనకి ఎంత మదన పడ్డాడో. ఆయనను ఒక ఉగ్రవాదిలాగా ట్రీట్ చేయాలంట. ఏంది ఉగ్రవాది? ప్రతిదానికి ఇక ఉగ్రవాదులే దేశం మీద మరి చాలా జరుగుతున్నాయి. ఉమ్. ఆడ చచ్చిపోతురు, ఉమ్. అడవులు నరికేస్తురు, ఉమ్. మరి ఆడ ఉగ్రవాదులు అంటే ఏంది ఉగ్రవాదులు అంటే? మంచి చెప్పిన వాళ్ళందరూ ఉగ్రవాదులేనా? ఉమ్. అయితే నేను కూడా ఒక ఉగ్రవాదురాలనేనా? ఉమ్. ఇప్పుడు నేను మంచి చెప్తాను, మరి నా మీద కూడా కేసు పెడతారో ఏమో మరి. ఉమ్. మరి ఎట్లా ఉమ్. అంటే ఇక మాట్లాడే హక్కు లేదా? ఉమ్. అంటే వీళ్ళు అంటారు మాట్లాడే హక్కు లేదా అంటే బట్టలు వేసుకునే హక్కు, నేను సగం బట్టలు వేసుకునే హక్కు లేదా అంటారేమో. ఉమ్. కానీ 10 మందికి కూడా ఎవరికైనా సరే ఆదర్శంగా బతకాలని ఆలోచన. మనము ఒకేసారి పుట్టేది, ఉమ్. పుట్టుక తర్వాత చావు, ఉమ్. రెండు. కానీ మనం పుట్టినప్పుడు మన వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు, ఉమ్. మనతోటి అందరు కూడా బాగుండాలి.